ఏంటి అంటే, అక్కడికి వెళ్ళి ఇప్పుడు తమ్ముడు లాజర్ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ విషయాలు ఇక్కడ చెప్తాడు. నేను మళ్ళీ అడగడు ఆయన, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అతని విషయాలు అక్కడ చెప్తాడు. ఇక్కడ విషయాలు అక్కడ చెప్తాడు, అక్కడ విషయాలు అక్కడ చెప్తాడు. సైలెంట్గా కూర్చుంటారు. ఆయన మాటలు, నేను చెప్పిన మాటలు ఆయన నమ్ముతాడు, ఆయన చెప్పిన మాటలు ఏం చెప్తారు, వీళ్ళిద్దరూ తన్నుకుంటారు. అది కొండెములు అంటే. ఒకళ్ళకి వేరే విషయాలు చెప్పటం. అందువల్ల అలా చెప్తా ఉన్నారా అంటే, ఆయనకి నష్టం కలుగు చేస్తున్నాం, ఈయనకి నష్టము కలుగు చేస్తాం. బైబిల్ ఏమని చెబుతాం, సమాధాన పరచువారు ధన్యులు కదా. మనం సమాధానపరచ బ్రిడ్జి నిర్మించాలి. అందుకే సమాధాన సంబంధమైనటువంటి సువార్తను మనం ప్రకటించాలి కదా. చీలిపోతున్న కుటుంబాలను కట్టాల, పగిలిపోతున్నటువంటి బాంధవ్యాలను ఐక్యం చేయాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనం అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదమును అక్కడ ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఇది మనం ఎరుగు పొరుగు వారి విషయంలో వాట్ ఎవర్ మేబీ ఎవరైనా సరే, దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నా అచీవ్మెంట్ ఈ సంవత్సరము నేను పరిశుద్ధ పర్వతం మీదకి ఉండటానికి దేవుడు క్వాలిఫికేషన్స్ రాశాడు అంటే, వ్యక్తిగతంగా పరిశీలన దేవుడు చేస్తాడు 2వ వచనం ప్రకారం. అలాగే ఇతరులతో ఉన్నటువంటి రిలేషన్స్, కమ్యూనికేషన్స్ కూడా దేవుడు పరిశీలనలోకి తీసుకుంటాడు. ప్రియ సహోదరి, ప్రియ అక్క, ఎప్పుడైనా కొండెములు చెప్పావా? నీ గేట్లు క్లోజ్ అవుతాయి, గుర్తుపెట్టుకో. ఓపెన్ అవ్వు. ఆ కొండెములు ఆడు అనే మాట మనము చూడొచ్చు అన్నమాట. అడక్కపోయినా నువ్వు చెప్పావు అంటే ఒకటే గుర్తు, నువ్వు అడక్కపోయినా నాకు చెప్పావు అంటే వేరే వాళ్ళు అడక్కపోయినా నువ్వు చెబుతావని కనిపెట్టేయచ్చు. అది అనమాట, అది సూత్రం మాట్లాడే విషయంలో. నేను అడక్కపోయినా వేరే పర్సన్ గురించి నాకు చెప్పావు అంటే వేరే వాళ్ళు అడగకపోయినా నీ గురించి వాళ్ళకి చెప్తావు. దట్ ఈస్ ట్రూత్. అది నీ మాటలే సాక్ష్యం వెలుగుతుంది. ఈ జ్ఞానం అంతా పరిశుద్ధ గ్రంథం చదవటం ద్వారానే దేవుడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా జీవించాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకున్నది అదంతా బైబిల్ ద్వారానే వస్తుందండి, లోక జ్ఞానం కాదు. తర్వాత అట్టివాడు కొండెములు ఆడాడు. తర్వాత తన చెలికానికి కీడు. కొండెము అనే మాట ఒకటి, రెండవది కీడు అనే మాట ఒకటి. కీడు ఎవరికి? చెలికానికి అంట. చెలికాడు అనే మాట ఏంటి అంటే ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ అవటానికి ఎంత కష్టపడాలి. ఫ్రెండ్ అనే మాట. చెలికాడు అంటే నీ పక్కలో పడుకొని నీతో అబ్బాయే తీసుకుందాం, చిన్నప్పటి నుండి ఆడుకొని